हालेलुया। बोलो यीशु महाराज की जय। बोलो यीशु महाराज की जय। बोलो यीशु महाराज की जय। స్తోత్రం 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 మహిమ 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 ఘనత 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 ప్రభావములు ప్రభావములు నా యేసయ్యకి చెందునుగాక. ఆమేన్ ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నిటిని స్వస్థపరచు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ మహిమ మహిమ. దేవుడు మనకిచ్చిన నూతన దినం బట్టి మనసారా స్తోత్రాలు చెప్తామండి. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, శుభం కలుగునుగాక, లాభం కలుగునుగాక, అధికమైన క్షేమము కలుగునుగాక. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే మరి కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి, అంటే నెక్స్ట్ మంత్. మరి కొన్ని కాలేజీలు, అలాగే మంచి కాలేజీల్లో మంచి పేరుగాంచిన మంచి కాలేజీలో మీ పిల్లలకు నా ప్రభు సీటును దయచేయునుగాక. ఆర్థిక మరి పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేసి స్తోమత మీకు నా ప్రభు దయచేయునుగాక. నీ చేతుల కష్టాజీతంను, వ్యాపారాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. నా ప్రభు మరి మీరు చేస్తున్న ప్రయాణంలో క్షేమము దయచేయునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న ప్రియులను నా ప్రభు ముట్టి సంపూర్ణ స్వస్థత ప్రసాదించునుగాక. మరి కొన్ని కుటుంబాలు మరి నరక కూపంలో మారిపోయాయి, మరి సమాధానం లేదు కొందరిని బట్టి. మరి ఆ కుటుంబాలన్నిటినీ స్వర్గసీమగా నా ప్రభు మార్చునుగాక. అలాగే సంతానం లేని వారు నిందలు అవమానాలు భరిస్తున్నారు, నా ప్రభు ఆ నిందల బదులుగా పూదండం దయచేయనుగాక, గర్భాలను దయచేయనుగాక, మీకు పిల్లలను దయచేయనుగాక. అలాగే పెళ్ళిళ్ళు కాకుంటున్న విషయంలో కూడా మంచి చక్కటి సంబంధాలను నా ప్రభు కుదించునుగాక. ఈరోజే మంచి సంబంధాలను నా ప్రభు మరి మీకు దయచేయునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, రాష్ట్రాలను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మన దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి, అలాగే సాంఘిక సేవను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, యేసయ్య కృపా పరిచయలను బట్టి, మమ్మల్ని బట్టి ఇక్కడ జరుగుతున్న సేవను బట్టి, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఈ సేవ మరి వ్యాప్తి చెందినట్లుగా, దేవుడు మమ్మల్ని వాడుకున్నట్లుగా, మరి ఈ పరిచర్యకు కావాల్సిన ఆర్థిక అవసరతలను ప్రభు తీర్చున్నట్లుగా, మరి సబ్స్క్రైబర్స్ అంటే మిమ్ములను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. అందరి వందనాలండి, అందరికి వందనాలు. స్తోత్రం. అందరూ బాగున్నారు కదా? అందరు క్షేమంగా ఉన్నారండి? ఆరోగ్యాలు బాగున్నాయి కదా? మరి మీ ఉద్యోగాలు బాగున్నాయి కదా? ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారు కదా కొందరు? దేవుడు
ఓపిక పట్టండి, సహించండి, ప్రార్థిస్తూ ఉండండి, న్యాయముగా నీతిగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా ఆలస్యమైన శ్రేష్టమైనది నా ప్రభు మీకు దయచేస్తాడు. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. అరుణోదయ ప్రార్థనలో ప్రతిరోజు చూస్తున్నారు కదండి, పాల్గొంటున్నారు కదా. మరి ఉదయాన్నే 5ంటికే వచ్చుద్ది, 5ంటికే త్వరగా మీరు మరి ఉదయాన్నే మీరు లేచిన వెంటనే కాసేపు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో గడిపిన తర్వాత ఈ వాక్యాలు వింటున్నారు. ఉదయాన్నే వినండి, మధ్యాహ్నం సాయంత్రం కాదండి, ఉదయాన్నే వినండి. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. మలాకి గ్రంథము, మలాకి రాసిన పుస్తకము, గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతానండి. సరే. ఆయన రెక్కలకు ఆరోగ్యము కలగజేయును. ఏంటండి? ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయును. ఆయన రెక్కల ఆరోగ్యం కలుగజేయని. ఇది 2వ వచనంలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజే. ఏ ఆరోగ్యం ఇది? మానసిక ఆరోగ్యం కాదండి, శారీరక మరి స్వస్థత, ఆరోగ్యము. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్ళు. ఎవరన్నారు? మహానుభావులు, వారికి నా నిండు వందనాలు. మరి నిజమే కదా, ఆరోగ్యం బాగుంటే ఆల్మోస్ట్ అన్నీ బాగున్నట్టే కదండి. ఆరోగ్యం సహకరించకపోతే, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళ నొప్పులే ఉన్నాయనుకోండి, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, ఎంత నరకం కదండి. మరి ఆరోగ్యం అవసరం కదా, అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడంట, స్వస్థపరుస్తాడంట. ఇది ఏ స్వస్థత అంటే భౌతిక స్వస్థత. శరీరానికి స్వస్థత అవసరం. నా జీవితంలో కూడా నేను ప్రభువును అంగీకరించక మునుపు మరి నాకు బలహీనత, శారీరక బలహీనత మరి ఎంతగానో నేను ఎదుర్కొన్నాను. ఎన్నో అవమానాలు, నిందలు అనిపించుకున్నాను అనమాట. మరి అలాంటి బలహీనత, అనారోగ్యం అన్నమాట, అనారోగ్యం. మరి దేవుడు ముట్టి బాగు చేశాడు. నేను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో ఆనాటి నుంచి మరి ఆ సమస్య లేదు, ఈ రోజు వరకు లేదు. మరి దేవుని స్వస్థతే కదండి కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుంచి చదువుతాడండి, 23 నుండి 25 వరకు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యం గూర్చిన సువార్త ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు గలీలే అంతటా సంచరించను. ప్రతి వ్యాధిని అంటే ప్రతి రోగాన్ని దేవుడు గద్దించి బాగు చేసి రోగంను స్వస్థపరిచాడు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాడు. నానా విధమైన రోగముల చేతను, వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా కదా. రకరకాల రోగాలు ఈ రోజుల్లో కూడా, మరి రకరకాల రోగాలు కదా, వైరస్లు ఉన్నాయి. నేను ఆరంభంలోనే చెప్పా. మరి ఏ స్వస్థత అంటే భౌతికపరమైన స్వస్థత, శారీరక స్వస్థత. దేవుడు ముడతాడు, నీ శరీరంలో ఉన్న రుగ్మతలు, బలహీనతలు, రోగాలు, వ్యాధులన్నిటిని తొలగిస్తాడు. ఆయన రెక్కల ఆరోగ్యం కలుగజేయను. ఆయన స్వస్థపరిచే దేవుడు. స్వస్థత శరీరానికి ఏం కావాలండి? మనసుకు తర్వాత నేను ఇప్పుడు ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే ఈ శరీరానికి స్వస్థత అవసరము. కొందరు కడుపు నొప్పి ఉంటుంది, విపరీతమైన గట్ ప్రాబ్లం, మరి ట్యాబ్లెట్లు అవి వాడుతూ ఉంటారు, నయమవ్వదు. మరి అలాంటి వారిని దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. ఎన్నో స్త్రీలకు సమస్యలు ఉన్నాయి, పురుషులకు సమస్యలు ఉన్నాయి కదండి, పెద్దవారికి సమస్యలు ఉన్నాయి. మరి ఆరోగ్యం అవసరం కదా, శారీరక బలహీనతలు ఉన్నాయి కదండి, రోగాలు ఉన్నాయి కదా, ఆరోగ్యం అవసరం కదా, శారీరక ఆరోగ్యం, స్వస్థత. నా ప్రభు మరి అలాంటి వారిని ముట్టి స్వస్థపరిచి శారీరక స్వస్థతను దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన అండి. పరిశుద్ధుడా,
స్వస్థపరిచే దేవానికి స్తోత్రం. మీ రెక్కల ఆరోగ్యం కలుగజేయను. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే ముట్టి బాగు చేయండి. నా జీవితంలో మీరు చేసిన స్వస్థతను బట్టి మరి ఈరోజు వాక్యం వింటున్న వారిలో కూడా ఆ కార్యాలు జరిగించండి. అయ్యా, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. అవును ప్రభా, నా జీవితంలో మీరు ప్రభా ఆ బలహీనత నుండి, శారీరక ఆ రోగం, ఆ వ్యాధి నుండి ప్రభా విడిపించి కాపాడావు. ఈ వాక్యం వింటున్న అందరినీ దీవించండి, స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. అందరూ వందనాలు.